ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, ఈరోజు ఇక్కడ అంబేద్కర్ దగ్గరికి వచ్చాము. చూడండి, అంబేద్కర్ గారు ఏ విధంగా ఉన్నారో. ఈయన చాలా కష్టాలు అనుభవించి ఎంతో చదువులు చదివి రాజ్యాంగాన్ని రాశాడనమాట. రాత్రి పగలు నిద్ర కూడా లేకుండా మన కోసము రాజ్యాంగాన్ని రాశాడు. భార్య పిల్లలు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే రాజ్యాంగం కోసము రాత్రి పగలు రాసి మన కోసము మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే మరి ఆయన వల్లనే మనం ఈరోజు గవర్నమెంట్ జాబ్ ఉన్నాము. రకరకాలుగా కంపెనీలు ఈ దేశము ఎంత స్వేచ్ఛగా, చాలా అందంగా, చాలా మంచిగా ఈరోజు జీవిస్తున్నారంటే మరి ఈయన చేసిన త్యాగాలు మరవలేనివి అన్నమాట. చూడండి, మరి ఇట్లాంటి త్యాగధనుడు ఇప్పుడు ఉన్నారా? ఎవరు లేరు. మరి ఈ విగ్రహాన్ని ఇంత మంచిగా పెట్టడం జరిగింది కేసీఆర్ గారు. నిజంగా అద్భుతం కేసీఆర్ గారు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ మహానుభావుని విగ్రహాన్ని ఇంత మంచిగా, ఇంత పెద్ద ఎత్తున విగ్రహాన్ని ఏ మహానుభావుడు కూడా పెట్టలేదు. కేసీఆర్ పెట్టారు. నిజంగా చాలా అద్భుతం. మరి ఈయన చేసిన త్యాగాలు ఇంత కాదు, అంత కాదు, జీవితమే అంకితమైందనమాట. అంత కష్టాలు పడి రాజ్యాంగాన్ని రాశాడు. వాళ్ళ కొడుకు కూడా పానం బాగాలేదంటే, భార్యకు పానం బాగాలేదంటే కూడా పట్టించుకోకుండా మన కోసము, మన దేశం కోసము ఎన్నో దేశాలు పోయి చదువుకొని ఎన్ని రకరకాలుగా కష్టాలు అడ్డం వచ్చినా కానీ చదువుకొని ఈరోజు రాజ్యాంగాన్ని తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. మరి ఈ రాజ్యాంగం వల్ల చాలా స్వేచ్ఛగా బతుకుతున్నాం. మరి ప్రతి ఒక్కరము ఈయన వల్లనే మనము చాలా స్వేచ్ఛగా ఉన్నాము. ప్రతి ఒక్క జాబ్, గవర్నమెంట్ జాబ్ కానీ ఎన్నెన్ని రకరకాల జాబులు చేస్తున్నాం అంటే ఆయన పుణ్యమే అనమాట. ఆయన లేకపోతే ఈరోజు మనము ఎన్ని కష్టాలు పడబోతుంటామో, ఎన్ని బాధలు పడుతుంటామో, అన్ని దేశాలకే ఒక అద్భుతంగా ఎన్ని దేశాలు ఉన్నావో భూమి మీద అన్ని దేశాల్లో ఈయన అంటే చాలా అభిమానం. ఎందుకంటే ఈయన చేసిన త్యాగాలు ఇంతింత త్యాగాలు కాదు, చెప్పుకుంటూ పోతే సంవత్సరాల కొద్దిగా చెప్పుకుంటూ పోతే కూడా ఒడవదిన్ని త్యాగాలు, అన్ని రకాల త్యాగం చేసి ఈరోజు రాజ్యాంగాన్ని తీసుకొచ్చిండంటే మహానుభావుడు మామూలు విషయం కాదు. ఈయన బుక్కులు చదవాలి. గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ, ప్రైవేట్ స్కూల్లో కానీ ఈయన ప్రతి చరిత్ర ఈయన చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఏ రకంగా కష్టపడ్డాడో ఇవన్నీ చరిత్ర పాఠ పుస్తకాలలో చేర్చాలి గవర్నమెంట్. ఎందుకంటే ఈ మహానుభావుని చరిత్ర ప్రతి ఒక్కరికి, ప్రతి పిల్లవాడు కూడా చదవాలి. ఈయన ఎన్ని త్యాగాలు చేశాడో అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. కాబట్టి నేను ఈ జెడ్టీసీ న్యూస్ ద్వారా తెలుపుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ చదవండి, ఈయన చరిత్ర ఏందని తెలుసుకోండి. ఎందుకంటే మీరు, మేము, కులము భేదం అనేది లేకుండా అన్ని కులాలకు అందరికీ సపోర్ట్ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేశాడనమాట. అందరూ బాగుండాలని కోరుకున్న మహానుభావుడు అంబేద్కర్ గారు. ఇట్లాంటి అంబేద్కరు లేనందుకు మనము బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఈరోజు ఆయన పుణ్యం వల్ల ఈరోజు చాలా పుణ్యం, ఆయన చేసిన పుణ్యం వల్ల, ఆయన చేసిన త్యాగాల వల్ల ఈరోజు చాలా బ్రహ్మాండంగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ కోసం తెలుసుకోండి. ఇంకా చరిత్ర ఏందనేది తెలుసుకొని ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ చూస్తుండండి. ప్రతి ఒక్కటి ఇంకా తీస్తూ ఉంటాయి వీడియోలు. ఓకే బాస్, థ్యాంక్ యూ, బాయ్.